కాకుండా ఏదో ఒక విధంగా గట్టెక్కాలి అని ప్రభుత్వం భావించడం వల్లనే ఇక్కడ సమస్య వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా విధి లేక గత్యంతరం లేక అనివార్యంగా రాజీనామా చేశారనేది ఒక స్పష్టం. ఎందుకంటే వెంటనే ఆయన దగ్గరికి అమిత్ షా దగ్గర నుంచి అందరూ బుజ్జగించడం, అమిత్ షా ఏమో అసలు మేము నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ధర్మేంద్ర రాజీనామా చేశారని చెప్పడం, ఇంకా అంతకంటే కూడా విచిత్రం లక్ష్మి ఈరోజు లోక్సభకి వెళ్తే ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చి మరీ వాళ్ళు ఆయన తీసుకొస్తున్నారు. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళాలంటుగా ఆ రాజీనామా రాజకీయ ఒత్తిడి వల్ల అనివార్యంగా చేసిందనేది స్పష్టమవుతుంది. అంటే ప్రభుత్వంలో పెద్ద మార్పు లేదు. ఇక రెండో విషయం ఏమంటే ఈరోజు ఒక బిల్లు ఆదరాబాదరగా హడావుడిగా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ప్రధానమంత్రి గారు ఒక ఉన్నత స్థాయి కమిటీని అందరినీ నీలకని ఆయన నాయకత్వంలో పెడుతున్నామన్నారు. ఇవన్నీ కంటి తుడుపు చర్యలు. ఆయన ఆధార్ కార్డుకు నాయకత్వం వహించింది నందన్ నీలకని. దాంట్లో చాలా సమస్యలు లేవా? ఇప్పుడు దాన్ని ఏం కార్డుగా ఓటుకు తీసుకోమంటున్నారు కదా, చాలా అంశాలు ఉన్నాయి. ఈ బిల్లు తెచ్చేసి ఇంక ఇది సర్వరోగ నివారణ అంతా అయిపోయింది, చాలా కఠిన శిక్షలు ఉంటాయి, 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా, కాబట్టి ఈ బిల్లు అన్నింటినీ పరిష్కరిస్తుందని ప్రభుత్వం చెప్తే దాని మీద మీరు ఎందుకు చర్చ జరపలేదు? అంతకంత బిల్లు ఇంత ఉద్యమం జరిగి దేశమంతా భగ్గుమన్న తర్వాత ప్రతిపక్ష నేత అన్ని పార్టీలు రాష్ట్రాలు ఇంత అయితే మీరు చర్చలు జరపకుండా ఏకపక్షంగా చాలా హడావుడిగా హుటాహుటిన ఒక బిల్లు తెచ్చిపెట్టేసి మేము దీనికి అయిపోతుందంటే ఎలా ఈ గండం నుంచి బయటపడదామని తప్ప నిజంగా విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ ప్రక్షాళన, పరీక్షలను పటిష్టం చేయడం అనేది ప్రభుత్వం దృష్టిలో లేదనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు అయితే దీన్ని ఆమోదించలేదు. లోక్సభలో వాళ్ళు గట్టిగా ముందు నుంచి మేము దీన్ని ఒప్పుకోము. రెండోది ఆ విద్యార్థుల మీద చాలా రకాలైన నిర్బంధానికి, హింసకు పాల్పడిన వాళ్ళ మీద చర్య ఏంటి, ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం ఏంటి, ఇవన్నీ తేలిన తర్వాత బిల్లు అన్నారు. కానీ వీళ్ళేదో బిల్లుతో అలా దాటేద్దామని చూశారు కానీ అది జరగలేదు. అందుకని సభ వాయిదా పడింది. ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి గుణపాఠం అయితే నేర్చుకోలేదు పిల్లలు. పాఠం నేర్పినప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదేమో అని అనిపిస్తుంది. ఈ బిల్లు అంత తొందరగా ఆమోదం పొందడం కానీ లేకపోతే ఒకవేళ ఏకపక్షంగా ఆమోదించుకుంటే కూడా చెల్లడం కానీ జరగదు. ప్రభుత్వం నిజంగా చర్చలు జరిపి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో అందరితో కూడా కలిసి ఒక పరిష్కారం ఆలోచించాలి తప్ప ఇప్పటికిప్పుడు ఏదో ఈ గడ్డవటం లేకపోతే అంతా దాటవేయడం అనేది కుదిరే వ్యవహారం కాదు. కొత్తగా వచ్చిన మంత్రి ప్రహ్లాద్ జోషి ఏమో ఇది నా కొత్త శాఖ కాబట్టి నాకు సమయం కావాలంటున్నాడు. ఆయన ఇంకా అంటే ఆ మంత్రి ఆ శాఖను అర్థం చేసుకోకముందే మీరు ఒక బిల్లు పెట్టేసి దేశమంతా దీన్ని అర్థం చేసుకోమంటే ఎలా కుదురుతుందండి? ఎస్ సార్, అయితే వాళ్ళ ఇది కూడా అదే సార్. యాక్చువల్లీ అంటే మాకు ఒక డిమాండ్ అయితే నెరవేరింది, ఇంకా మిగతా 2 డిమాండ్లు కూడా ఖచ్చితంగా ఇంకా కొత్త ఆందోళనలు వస్తాయి, ఉత్సాహం విశ్వాసం వస్తుంది. ఇక ఉద్యమాలు లేవు, ఉసురుమనాలు అన్న పరిస్థితి పోయి ఒక ఉత్సాహం. ఇప్పుడు ఉదాహరణకు ముంబైలో అక్కడ వెంటనే దీన్ని ఇతరాల మీద మనం చాలా మంది ఇప్పుడు పెట్రోల్ కాదు చెరుకు రసం పోసుకున్నాం అంటున్నారు ఇప్పుడు బళ్ళల్లో. ఎందుకంటే ఇథనాల్ 20% కలిపింది, దానివల్ల బళ్ళు ఎలా పాడైపోతాయి అనేది రవాణా రంగం కూడా గగ్గోలు పెడుతుంది. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రాల్లో కూడా పరీక్షలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. 151 ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యాయన్న పెద్ద భయం ఉంది. ఇవేవి ఆలోచించకుండా రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చేయాలనుకోవటం మటుకు చాలా దారుణం. పైగా జయధ్వానాలు ఏంటండి? ఒకవైపు అవకతవకలు జరిపారు, అసమర్థంగాను అవినీతి అని చర్య తీసుకుంటే వీళ్ళు ఆందోళన చేస్తే ఇంకోవైపున దుష్ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. ఇలా జరిగింది అలా జరిగింది. ఉదాహరణకు నిన్న ఎవరో ఒక మహిళా కానిస్టేబుల్ చనిపోయిందని ఒక స్టోరీ, ఆమె బతికే ఉంది. అంటే ఇప్పటికి కూడా సోషల్ మీడియా తీసుకొని దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. బొద్దింకల మీద నానా ప్రచారాలు. అక్కడికి సోనం వాంగ్చుక్ కూడా చాలా గట్టిగా ఖండించాడు ఇవన్నీ చాలా అబద్ధం అని. కాబట్టి ఇక్కడ ఉద్యమం ముగిసింది కానీ నిరాదీక్షలు ముగిసాయి, కానీ ఉద్యమాలు అయితే కొనసాగుతాయి అనేది మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం ఈ విధంగా ఏకపక్షంగా మొండిగా వెళ్ళడం వల్ల ఉద్యమాలు ఇంకా ఉధృతంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎస్ సార్. సార్, ఇక అనదర్ టాపిక్ దానికి రిలేటెడ్ గానే అయితే మనం